రీసెంట్గా చూసిన కేసులు అన్నింటిలో కూడా నాకు పూర్తిగా సంతృప్తిని ఇచ్చింది ఒక కేసు ఉందండి. పేషెంట్ పేరు అంకినీడు. అతను పాము కాటుతో మా దగ్గరికి వచ్చాడు. యాక్చువల్గా ఒక 2 రోజుల క్రితమే పాము కరిచి ఆ పల్లెటూరులో ఉన్న దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ వల్ల కాకపోతే వేరే ఊరికి పంపించడం జరిగింది. అక్కడ కూడా ఒక రోజు ఉండి పేషెంట్ రికవర్ కాకపోతుంటే విజయవాడ తీసుకురావడం జరిగింది. విజయవాడలో కూడా ఎవరు పేషెంట్ తీసుకోకపోతే చివరికి ఇంకా వాళ్ళు హోప్ వదులుకొని ఏదో చివరి ప్రయత్నంగా చేద్దామని చెప్పి మా దగ్గర తీసుకొచ్చారు. ఆ రోజు కేసు రాగానే క్యాజువాలిటీ నాకు కాల్ వచ్చింది. నేను ఇమీడియట్గా వెళ్ళి అటెండ్ అయ్యాను. నేను చూసేటప్పటికే పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. పాము కాటు విషయం, పాము ఎక్కడైతే కరిచిందో ఆ కాలు దగ్గర లావుగా అయిపోవడం, విషయం అక్కడి నుంచి పూర్తిగా శరీరం అంతా పాకడం, శరీరం అంతా పాకి పూర్తిగా అన్ని అవయవాలు ఏ అవయవం కూడా పూర్తిగా పనిచేయకపోవటం, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, అలా ఏ అవయవం కూడా పూర్తిగా దాంతో అది పనిచేయకపోతుంటే మేము ఆబ్వియస్గా పేషెంట్ 100% పూర్తిగా రికవర్ అనే ఉద్దేశంతో మేము వాళ్ళకి సంశయిస్తూనే 99% బతకడనే చెప్పాము మేము. సో హాస్పిటల్ సపోర్ట్ తీసుకుని మేము ఇమీడియట్గా అడ్మిట్ చేయడం జరిగింది. అన్ని పరీక్షలు రిపోర్ట్లు కూడా ఏవి మంచిగా లేవు. మాకు రికవర్ అవుతాడనే హోప్స్ కూడా తక్కువగా ఉండే. 2 రోజులు అలా వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత కిడ్నీలు పూర్తిగా పాడైపోయినాయి. డయాలసిస్ కూడా చేసాం. బట్ 4వ రోజు స్లోగా కళ్ళు తిరగటం మొదలుపెట్టాడు. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే తనకి పెళ్ళయి 3 నెలలు అయింది. సో వాళ్ళందరూ కూడా అసలు హోప్ వదులుకొని మా దగ్గర తీసుకొచ్చారు. పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు పూర్తిగా సంతృప్తినిచ్చిన కేసు అది. నాకైతే అమ్మ జన్మనిచ్చింది, లేకపోతే హాస్పిటల్ ప్రాణం పోసింది అనిపించింది.